శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధానమున అధ్యయనోత్సవ ప్రారంభం. మకరమాసమందు శుక్ల ఏకాదశికి పూర్వం 11వ దినమందు శ్రీ స్వామివారి సన్నిధానమున నాలాయిర దివ్య ప్రబంధాధ్యయనమునకు పగల్వత్తు తొడక్కం జరిగి ప్రతిదినం దివ్య ప్రబంధాధ్యయనము జరుగుచుండును. చిన్న సాతుముర ప్రారంభ దినం మొదలు 10 దినములలో నాలాయిర దివ్య ప్రబంధం నందు మొదటి ఐరము, తిరుమలి అను 2వ ఐరము, ఇయర్పా అను 3వ ఐరము సాంప్రదాయానుగుణంగా జరిగి అధ్యయనం జరిగి 11వ దినమందు చిన్న సాతుముర జరుగుచుండును. మకర శుక్ల ఏకాదశి. ఈ మకర శుక్ల ఏకాదశి దినమందు తిరుపతి శ్రీ స్వామివారి సన్నిధానమున దివ్య ప్రబంధాధ్యయమునకు రాపత్తు తొడక్కం జరిగి 4వ ఐరమగు శ్రీ నమ్మాళ్వారు సాయించిన భగవద్విషయమును అపరనామధేయం గల తిరువాయుమలి దివ్య ప్రబంధము యొక్క అధ్యయనము వేదపారాయణ తొడక్కం జరిగి వేదపారాయణము ప్రతిదినము జరుగుచుండును. ప్రణయ కలహోత్సవం. రావత్తులో దివ్య ప్రబంధంలోని 4వ ఐరం అధ్యయనం జరుగుచుండా 6వ దినము శ్రీ స్వామివారికి శ్రీ భూదేవులకు ప్రణయ కలహోత్సవం జరుగును. ఈ దినమున సాయంకాలం శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచానధిష్ఠించి తిరువీధులలో ఉత్సవానికి వేంచేయుదురు. 2 గోపురముల మధ్య గల చతుస్తంభ మండపం వద్దకు వచ్చెదరు. అప్పుడు శ్రీ భూదేవులు వేరొక తిరుచినధిష్ఠించి దేవాలయం నుంచి మంగళవాద్యములతో శ్రీవారికి ఎదురుగా ఆ చతుస్తంభ మండపం వద్దకు వేంచేసెదరు. అచ్చట ప్రణయ కలహ విషయకమగ పురాణంను పఠించెదరు. వేడుక జరుగును. పిమ్మటి శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీ భూదేవులతో కలిసి ఉత్సవంతో సన్నిధికి వేంచేయుదురు. పెద్ద సాతుముర. మకర శుక్ల ఏకాదశితో కూడిన 10వ దినమందు తిరుపతి శ్రీవారి సన్నిధానమున రాపత్తులో 4వ ఐరమగు తిరువాయి మొజి దివ్య ప్రబంధాధ్యయనము పూర్తి చేసి ప్రబంధ సాతుముర చేయుదురు. వేదపారాయణం పూర్తి చేసి వేద సాతుముర చేయుదురు. ఈ దినమును పెద్ద సాతుముర అని వ్యవహరిస్తున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధానమున అధ్యయనోత్సవం పూర్తి. వివరణము. పగల్పత్తు 11 దినములు, రాపత్తు 10 దినములు, 21 దినములు. కన్నినన్ సిరుత్తాంబు 22వ దినం, రామానుజ నూట్రందాది 23వ దినం, తన్నేరమ్మదు 24వ దినం. ఇట్లుగా తిరుపతిలో దివ్య ప్రబంధ అధ్యయన ఉత్సవం 24 దినములలో పూర్తియగును. ఈ అధ్యయనోత్సవం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధానమున ధనుర్మాసమున చేయవలసినదైనను ఏ కారణం చేతనో మకరమాసంలో చేయుచున్నారు. మాఘమాసం. చాంద్రమాన సిద్ధములకు 12 మాసములలో 11వ మాసము. మఘా నక్షత్రేణయుక్త పూర్ణిమ మాఘీ సాస్మిన్నితి మాఘ. మఘా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కల మాసమగట చేత మాఘమాసమును వ్యవహరిస్తున్నారు. మరియు మా అవిద్యమానం అఘం పాపం. అస్మిన్నితి మాఘ పాపం లేని మాసమగట చేత కూడా మాఘమాసమును వ్యవహరిస్తున్నారు. అర్ధోదయం మహోదయం. అనూర్కపాత శ్రవణై రిక్తా చేత్ పౌష మాఘయో అర్ధోదయస్య విజ్ఞేయ కోటి సూర్యగ్రహై సమః కించిన్ న్యూనం సమోదయ. పౌషమాసమునకు మాఘమాసమునకు మధ్యవర్తినియగు అమావాస్య ఆదిత్యవారంతోనూ వ్యతిపాత యోగంతోనూ శ్రవణ నక్షత్రంతో కూడిన అర్ధోదయ యోగం. ఈ యోగం కోటి సూర్యగ్రహణములతో సమానమైనది. మహాపుణ్యకాలం. ఈ యోగమునకు కొంచెం తక్కువగా ఉన్న మహోదయ యోగం అగును. ఇదియు మహాపుణ్యకాలం. పౌష మాఘ మధ్యవర్తినియగు అమావాస్య అనగా పుష్యమాసము అమాంతమాసం అగుచున్నప్పుడు, మాఘమాసం పూర్ణిమాంతమాసం అగుచున్నప్పుడు మాఘమాసములకు మధ్యవర్తినియగు అమావాస్య అని అర్థము. ఫలితార్థము. పౌష పూర్ణిమకు పరమునందు గల అమావాస్య నిరుక్త వార పాత నక్షత్రములతో కూడిన అర్ధోదయ యోగమని, కొంచెం తక్కువగా ఉన్న మహోదయ యోగమని, మహాపుణ్యకాలమని ఏర్పడుచున్నవి. కోటి సూర్యగ్రహణ సమనమగ ఈ అర్ధోదయమందు కానీ మహోదయమందు కానీ సముద్ర స్నానము, గంగానదీ స్నానము, దానము, జపము కోటి గుణితములై ఫలదాయకములగుచున్నవి. ఈ సమయమున జలమంతయు గంగా సమానం. యత్కించిత్ దానమైనను మేరుదాన సమానమని శాస్త్రములు శిష్టులు చెప్పుచున్నారు. రథసప్తమి. మాఘమాసమున శుక్లపక్షం నందుగల సప్తమి.
ఇది అరుణోదయ వ్యాప్తి కలదిగా ఉండవలెను. ఈ సప్తమి దినద్వయం నందు అరుణోదయ వ్యాప్తి కలది అని పూర్వదినం గ్రహించవలెను. ఇదే వైవస్వత మన్వాది. భీష్మాష్టమి మాఘమాసమున శుక్లపక్షమందు గల అష్టమి. ఈ దినమున భీష్మునికి శ్రాద్ధము తర్పణము చేయతగి ఉన్నది. శ్రాద్ధమాచరించిన వారు సంతానవతులగుదురు, తర్పణమాచరించిన వారు పాపక్షయం కలవారగుదురు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. మధ్వ నవమి మాఘమాసమున శుక్లపక్షమున గల నవమి. ఈ దినమున మధ్వ సాంప్రదాయస్తులు ద్వైత భాష్యకర్తరగు శ్రీ ఆనందతీర్థుల వారిని ఆరాధించెదరు. భీష్మ ఏకాదశి మాఘమాసమున శుక్లపక్షమునందు గల ఏకాదశి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవం శ్రీనివాస మంగాపురం. మాఘమాసమున శ్రవణ నక్షత్రమున వీరికి అవభృతం సంకల్పించి ఆ దినముతో కూడిన 9 రోజుల ముందు ధ్వజారోహణ చేసి బ్రహ్మోత్సవం జరుపుతున్నారు. దానికి ముందు రోజున అంకురార్పణ జరుపుతున్నారు. ఉత్సవ వివరణ: 1వ దినం సేనాధిపతి ఉత్సవం అంకురారోపణం, 2వ దినం తిరుచి ఉత్సవం ధ్వజారోహణం పెద్ద శేషవాహనం, 3వ దినం చిన్న శేషవాహనం హంసవాహనం, 4వ దినం సింహవాహనం ముత్యపు పందిరి వాహనం, 5వ దినం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం, 6వ దినం పల్లకీలో మోహిని అవతారోత్సవం గరుడ వాహనం, 7వ దినం హనుమద్వాహనం సాయంకాలం వసంతోత్సవం గజవాహనం, 8వ దినం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, 9వ దినం రథోత్సవం అశ్వవాహనం కళ్యాణోత్సవం, 10వ దినం చూర్ణోత్సవం అవభృతోత్సవం ద్వాదశారాధనం చక్రస్నానం ధ్వజావరోహణం ఏకాంతోత్సవం. ఇట్లు బ్రహ్మోత్సవం పూర్తి అగును. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్ప ఉత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి దినంన ప్రారంభమై మాఘ పూర్ణిమతో పంచాహ్నికంగా పూర్తగను. వివరణము: 1వ దినం శ్రీ కోదండరామస్వామి వారికి, 2వ దినం శ్రీకృష్ణస్వామి వారికి ఆండాళ్ అమ్మవారికి, 3వ దినం శ్రీ గోవిందరాజస్వామి వారికి, 4వ దినం శ్రీ గోవిందరాజస్వామి వారికి, 5వ దినం శ్రీ గోవిందరాజస్వామి వారికి. ఇట్లు 5 దినంలో తెప్ప ఉత్సవములు జరుగును. మహాశివరాత్రి మాఘబహుళ చతుర్దశి దినమున శివరాత్రి వ్రతం. ఈ చతుర్దశి నిషీధ వ్యాప్తి కలదిగా ఉండవలెను. నిషీధం అంటే రాత్రి యొక్క 8వ ముహూర్తం. చతుర్దశి తిథి పూర్వదినమందు నిషీధ వ్యాప్తి కలదైన పూర్వదినమును, పరదినమందు నిషీధ వ్యాప్తి కలదైన పరదినమును గ్రహించవలను. 2 దినముల యందు నిషీధ వ్యాప్తి లేకున్న ఎడల ప్రదోష వ్యాప్తి గల పరదినమును గ్రహించవలను. దినద్వయమందు నిషీధమున పూర్ణ వ్యాప్తి కలిగి ఉన్నను, ఏకాదశ వ్యాప్తి కలిగి ఉన్నను పూర్వదినమే గ్రాహ్యమని కౌస్తుభాది మతము, పరదినమే గ్రాహ్యమని మాధవాది మతము. యథాచారముగా వ్యవస్థను చేసుకొనవలెను. ఈ మాఘబహుళ చతుర్దశి యందు ఆదివారం కానీ మంగళవారం కానీ లభించిన ఎడల శివరాత్రి వ్రతం ఉత్తమోత్తమమని స్కందపురాణం చెబుతున్నది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి నందివాహనోత్సవం. ఈ మహాశివరాత్రి దినమున నందివాహనోత్సవము అతి వైభవంగా జరుగును. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారికి మాఘ బహుళమున పంచాహ్నికంగా భౌతికోత్సవం జరుపుచున్నారు. 1వ రోజు అంకురార్పణ, 2వ రోజు ధ్వజారోహణం, 3వ రోజు నందివాహనోత్సవం, 4వ రోజు కళ్యాణోత్సవం, 5వ రోజు ఉంజల్ సేవ, 6వ రోజు త్రిశూల స్నానం ధ్వజారోహణం. ఈ విధంగా శ్రీ స్వామివారికి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నవి. కుంభ సంక్రమణం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో 11వ రాశి కుంభరాశి యందు ప్రవేశించే సమయం. ఈ సమయానికి పూర్వమందు 16 ఘడియల కాలం అనగా 6 గంటల 24 నిమిషముల కాలం విష్ణుపదమును పుణ్యకాలం. ఈ పుణ్యకాలమందు స్నానదాన జపధర్మములు చేయతగి ఉన్నవి. ఈ మాసమును కుంభమాసమని మాసి నెల అని వ్యవహరిస్తున్నారు. కుమారధారా తీర్థం ముక్కోటి. కుంభమాసమున మఖా నక్షత్రంతో కూడిన పూర్ణిమా దినమున త్రైలోక్య విస్తృతములకు 3,50,00,000 పుణ్యతీర్థములన్నీ ఈ కుమారధారా తీర్థమందు సాన్నిధ్యమును చేయనుగాన అచ్చట కుమారధారా తీర్థం ముక్కోటి జరుగును. ఆ తీర్థమును స్నానములు చేసి దాన ధర్మాలను పూర్తి అనురించుకొని భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధానమునకు వచ్చి శ్రీవారిని దర్శించి తీర్థప్రసాదములు తీసుకొని వెళ్ళుచుందురు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.